హాయ్ ఫ్రెండ్స్, పగలు రాత్రి ప్రకృతి నియమాలని మనందరికీ తెలుసు. అలాగే పగలు అయిన వెంటనే ఎప్పుడు రాత్రి అవుతుందని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే రాత్రి అయిపోయిన తరువాత మళ్లీ సూర్యుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే కొన్ని దేశాల్లో సూర్యుడు ఉదయించడని మీకు తెలుసా? అయితే చంద్రుడిని చూడని దేశాలు కూడా ఉన్నాయి. నమ్మకంగా లేకపోయినా కొన్ని నెలల పాటు సూర్యుడు మాత్రమే ఉంటాడు, కొన్ని నెలల పాటు చంద్రుడు మాత్రమే ఉంటాడు. 24 గంటల్లో 12 గంటలు ఉదయం, ఇంకో 12 గంటలు రాత్రి అని అనుకున్నాం. కానీ కొన్ని దేశాల్లో మాత్రం కొన్ని నెలల పాటు సూర్యుడు కనిపించాడు, రాత్రి మాత్రమే ఉంటుంది. అలాగే కొన్ని నెలల పాటు చంద్రుడు కనిపించడం, పగలు మాత్రమే ఉంటుంది. అయితే ఆ ప్రదేశాలలో ఎవరు జీవించరని అనుకుంటున్నారు. అది కూడా తప్పే. అక్కడ జనాభా బాగా ఉంటుంది, ప్రజలు కూడా బాగానే జీవిస్తున్నారు. అయితే ప్రసిద్ధి పొందిన దేశాలలో అవి కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ టాపిక్ మన వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో అయితే స్కిప్ చేయకండి. మన లిస్టులో మొదటి వచ్చే దేశం ఫిల్మ్. ఇక్కడ జనాభా 5.5 మిలియన్లు, జనాభా 3,38,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఒక దీపం లాంటి ఈ దేశం చాలా పచ్చగా కనిపిస్తుంది. ప్రపంచంలో డబ్బు మాత్రమే సూర్యుడు కనిపిస్తాడు. శీతకాలంలో దీనికి భిన్నంగా ఉంటుంది. డిసెంబర్ నుండి జనవరి వరకు ఈ దశ కొనసాగుతుంది. అందుకే ఈ దేశంలో ప్రజలు శీతాకాలంలో ఎక్కువగాను, వేసవికాలంలో తక్కువగానే నిద్రపోతారు. రెండోది అలాస్కా. అమెరికాలోనే పెద్దది అలాస్కా. అయితే ఈ ప్రాంతం అమెరికాలో ఒక భాగమని అంటే ఒప్పుకోని వాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఇది రష్యా దినంలోనే ఉండేది. 1968లో రష్యా నుండి ఈ ప్రాంతం అమెరికా ఆ దినం చేసుకుంది. అయితే ఒక దేశం నుండి ఇంకో దేశం కొనుగోలు చేయడం కూడా వీళ్ల దగ్గర నుంచే మొదలైంది. అలస్కా నువ్వు మంచుగడ్డలో ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతమంతా మంచుతో నిండిపోయి ఉంటుంది. మే నుండి జూలై 15 వరకు ఇక్కడ సూర్యాస్తమయం జరగదు. కొన్ని నెలల తర్వాత శీతాకాలం ఇక్కడ పిండంగా ఉంటుంది. నవంబర్ 30 వరకు మొత్తం చీకటిగా ఉంటుంది. ఈ ప్రాంతం ఆ సమయాన్ని పోలార్ నైట్ అంటారు. మంచుతో కప్పబడి ఉన్న నదులు, కొండలు సంప్రదాయం చేస్తాయి. ఇక్కడ వేసవికాలంలో కానీ లేదా శీతాకాలంలో కానీ చూడటానికి చాలా మంది వెళ్తారు. అందమైన ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మూడోది స్వీడన్స్. కానీ డయల్లో దేశం ఏది? ఇక్కడ 6 నెలల పాటు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. వెచ్చగా ఉండాలి అని కోరుకునే వాళ్లకి ఇదే మంచి దేశం. మే నుండి ఆగస్ట్ మధ్యలో ఉండే రోజుల్లో అర్ధరాత్రి అస్తమిస్తాడు. ఈ దేశంలో ఉదయం 4 గంటలకల్లా సూర్యాస్తమ అయిపోతుంది. వెలుగు ఎక్కువగా ఉండడం తోటి టూరిస్టులకు మంచి అద్భుతాలను చూపిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం కన్నా అద్భుతమైన ప్రాంతం ఇంకొకటి ఉండదు. 4వది కెనడా. ప్రపంచంలో అతిపెద్ద దేశాలలో కెనడా ఒకటి. ఇక్కడ కూడా సగం కన్నా ఎక్కువ రోజులు మంచు పడుతూ ఉంటుంది. వాతావరణంలో చిత్రవిచిత్రమైన మార్పులు ఈ దేశంలో చూడవచ్చు. కెనడాలో ఉత్తర వైపు దాదాపు 51 రోజులు సూర్యుడు అస్తమించడు. ఈ ప్రాంతంలో రోజంతా వెలుతురుగానే ఉంటుంది. ఇక కెనడాలోని నూనె అనే ప్రాంతంలో ఇంకా విచిత్రంగా ఉంటుంది. అందుకే అక్కడ జనాభా బాగా తక్కువ. ప్రపంచంలో అతి తక్కువ జనాభా దేశాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ కేవలం 3,000 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడ వేసవికాలంలో 2 నెలల పాటు 24 గంటలు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. అదే శీతాకాలంలో పూర్తిగా చీకటిగా ఉంటుంది. 5 ఐస్లాండ్. యూరప్ కి ఉత్తరాన ఉన్న ఒక చిన్న దేశం, తక్కువ జనాభా కలిగిన ప్రాంతం. ఇది ప్రకృతి అంటే ఇష్టమైన వాళ్లకి అత్యంత ఇష్టమైన దేశం. ఇది కూడా మే 15 నుండి జూలై 15 వరకు సూర్యుడు అస్సలు అస్తమించడు. ఇక్కడ ప్రకృతి అందాలు చూసేందుకు 2 కళ్లు కూడా సరిపోవు. ఈ దేశం 4 వైపుల నుండి పర్యాటకులు ఈ దేశం అందాలు చూడడానికి వస్తుంటారు. ఐస్లాండ్ ఎలాగంటే ఒక దోమ కదా, ఎలాంటి జీవులు అస్సలా ఉండవు. ఇక 6వది నార్వే. 3,85,000 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్, 5.4 మిలియన్ల జనాభా దేశం. ఇది ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని పిలుస్తారు. ఈ దేశాన్ని అంటార్కిక సర్కిల్లో ఉంటుంది. అందుకే పగలు రాత్రి ఇతర దేశాల కన్నా తేడాగా ఉంటాయి. మే నెల నుండి జూలై నెల వరకు సూర్యుడు అసలా కనిపించడు. అందుకే ఆ సమయంలో రాత్రి అనేది ఉండదు. 7వది గ్రీన్లాండ్. ఉత్తర అమెరికాలో ఉండే ప్రాంతం. ఇది నిజంగా మ్యాప్ లో చూస్తే ఉత్తర అమెరికాలో భాగంగా అనిపిస్తుంది. మరోవైపు యూరప్ లో ప్రాంతంగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ వేసవిలో 24 గంటలు సూర్యుడు మాత్రమే ఉంటాడు.
ఇక శీతాకాలంలో సూర్యుడు అస్సలా కనపడడు, పూర్తిగా చీకటిలో మునిగిపోయి ఉంటుంది. చూశారు కదా, సూర్యుడు చంద్రుడు ఆటలాడుకున్నట్లు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అద్భుతమైన దేశాలులా కూడా పేరు తెచ్చుకుంటున్నాయి. చాలా అందంగా ఉండే ప్రాంతాలను మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.